వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న 6.5 లక్షల మందికి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చింది ఎస్ఎస్సి బోర్డ్. దాని వివరాలు మీకు ఈ వీడియోలో అందిస్తా. దాంతో పాటుగా వీడియో చివరన చాలా ఇంపార్టెంట్ మరో అప్డేట్ కూడా ఉంది, దాన్ని కూడా మిస్ కావద్దు. కాబట్టి వీడియోని చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ అనేవి మార్చి లేక ఏప్రిల్లో జరగబోతున్నాయి. ఈ మార్చి లేక ఏప్రిల్లో జరగబోయేటటువంటి ఎగ్జామ్ యొక్క టైం టేబుల్ని, డేట్స్ని త్వరలోనే ఎస్ఎస్సి బోర్డు రిలీజ్ చేస్తుంది. ఈ విషయాన్ని పక్కన పెట్టినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్లో ఈసారి 6.5 లక్షల మంది 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్నారు. వీళ్ళందరూ కూడా రెగ్యులర్ విద్యార్థులు. అయితే ఈ రెగ్యులర్ విద్యార్థులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది ఎస్ఎస్సి బోర్డ్. అదేంటంటే వాళ్ళు ఈ ఎగ్జామ్ని హ్యాపీగా ఇక తెలుగు మీడియంలో కూడా రాసుకోవచ్చు. అంటే ఏంటంటే యాక్చువల్గా ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే ఎగ్జామ్స్ అంటే పబ్లిక్ ఎగ్జామ్ రాయవలసి ఉండేది. అయితే ఈ నూతన ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ ఒక్క సంవత్సరానికి రిలాక్సేషన్ ఇచ్చింది. అంటే ప్రస్తుతం ఎవరైతే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చింది. అదేంటంటే వాళ్ళు ఈ పబ్లిక్ ఎగ్జామ్ని తెలుగు మీడియంలో కూడా రాసుకోవచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు సోషల్ లాంటి సబ్జెక్ట్స్ని టెక్స్ట్ బుక్లో రెండు వైపులు, అంటే ఒక సైడ్ ఇంగ్లీష్ వెర్షన్ ఉంటుంది, ఒక సైడ్ తెలుగు వెర్షన్ ఉంటుంది. కాబట్టి జనరల్గా ఎక్కువ స్కూల్స్లో, ముఖ్యంగా చిన్న స్కూల్స్లో, అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఎక్కువ స్కూల్స్లో తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో విద్యార్థికి ఇంగ్లీష్లో ఈ ఎగ్జామ్ రాయాలంటే సోషల్ లాంటి ఎగ్జామ్లో చాలా కష్టం అయిపోతుంది. అలాంటి విద్యార్థులు రేపటి రోజున పాస్ అవడం కష్టంగా ఉంటుందని భావించినటువంటి ఎస్ఎస్సి బోర్డ్ వీళ్ళకి లాస్ట్ ఆపర్చునిటీ అనేది ఇచ్చింది. వాళ్ళు తెలుగులో కూడా పబ్లిక్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అయితే ఇంగ్లీష్లో అయినా తెలుగులో అయినా ఒకే మీడియంలో ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. రెండోది ఏంటంటే ఇప్పటికే మీరు ఎగ్జామినేషన్ ఫీజు కట్టేశారు, మీ నామినల్ రోల్ అనేది ఇదైపోయింది, ప్రాసెస్ అయింది. అయినప్పటికీ కూడా మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. మీరు ఎగ్జామ్ ఫీజు కట్టినప్పుడు మీ యొక్క నామినల్ రోల్ షీట్లో మీరు ఏ మీడియంలో ఎగ్జామ్ రాస్తారు అనేది మీ స్కూల్ యొక్క క్లర్క్ ఉంటారు కదా, ఆ క్లర్క్ దాన్ని ఫిల్ చేస్తారు. జనరల్గా మిమ్మల్ని అడగరు, ఆ స్కూలే తనంతట తానుగా చేస్తుంది. కానీ మీ స్కూల్లో మీరు ఈసారి తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నట్లయితే మీరు ఫీజు కట్టేసినా మీకు చేంజ్ చేసుకునే అవకాశం ఎస్ఎస్సి బోర్డ్ ఈసారి మీకు కల్పించింది. కాబట్టి మీరు ఇమీడియట్లీగా మీ స్కూల్ హెడ్ మాస్టర్ లేక ప్రిన్సిపాల్ని కన్సల్ట్ చేసి ఈ విషయాన్ని చెప్పండి, నేను తెలుగు మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నానన్న విషయాన్ని తెలియజేయండి. దాంతో ఆ అడ్జస్ట్మెంట్, అంటే ఇప్పటి కూడా మీరు ఫీజు కట్టేసినా కూడా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎస్ఎస్సి బోర్డు ఒక అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం ద్వారా మీరు ఇంగ్లీష్ మీడియంలో అప్పుడు అప్డేట్ చేసిన, ఇంగ్లీష్ మీడియంలో రాస్తానని చెప్పిన ఇప్పుడు అది మీరు తెలుగు మీడియంలో మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైతే ఇంగ్లీష్ మీడియం కష్టంగా ఉండబోతుందో వాళ్ళందరూ కూడా తెలుగు మీడియంలోకి తెలుగు మీడియంలోకి మారి తెలుగులో ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. అది కూడా ఈ అవకాశం కేవలం మీకు మాత్రమే ఉంది. మీ తర్వాత బ్యాచ్కి ఇలాంటి అవకాశం లేదు. విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్ రాయాలి అంటే కష్టంగా భావిస్తున్నారో, మీరు ఆల్రెడీ ఫీజు కట్టేసినా కూడా మీరు తెలుగు మీడియంలో రాసే అవకాశం అనేది ఎస్ఎస్సి బోర్డు మీకు కల్పించింది. ఇమీడియట్లీగా మీ స్కూల్లో కన్సల్ట్ చేసి మీరు ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగు మీడియంకి మార్చుకోవచ్చు. ఇది కేవలం మీకు మాత్రమే ఇస్తున్నటువంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక దీంతో పాటుగా ఇందాక చెప్పిన విధంగా పబ్లిక్ ఎగ్జామ్ అనేవి మనకు మార్చి 2nd వీక్ తర్వాత, అంటే మార్చి 20 నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశం కనబడుతుంది. రఫ్గా అంటే డ్రాఫ్ట్గా డేట్ షీట్ని ఎస్ఎస్సి బోర్డు డ్రా చేసింది, దాన్ని రిలీజ్ చేయవలసి ఉంది. రెండోది ఏంటంటే ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పాను. అదేంటంటే చాలామంది అడుగుతున్నారు, అదేంటంటే ఈ పేపర్ ఒకటి ఉంటుందా లేక 2 పేపర్స్ ఉంటాయా ప్రతి సబ్జెక్ట్లో అని. ఒకే ఒక సింగిల్ పేపర్ ఉంటుంది. దాని గురించి కంప్లీట్గా మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.